నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తిలో సాగునీటి పారుదల కాలువ పనుల వివాదం నెలకొంది. ఇక్కడి డిఆర్ ఛానల్ పనులు ప్రారంభం అవ్వడంతో దిగువ ప్రాంతాలకు చెందిన 20 గ్రామాలకు రెండో పంట వరకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా దగదర్తికి చెందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో స్థానికంగా కొంతమంది ఈ పనులు అడ్డుకుంటున్నారని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని దిగువ ప్రాంత గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఈ కెనాల్ వద్దకు రైతులు చేరుకుని పరిశీలించారు. కేవలం రాజకీయ కక్షతో పనులు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు రైతులు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి రాచర్లపాడుకు సంబంధించి డిఆర్ ఛానల్కి సంబంధించినటువంటి వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఈ వర్క్స్ కనుక పూర్తయితే దాదాపు 2 మండలాలకు సంబంధించి 25 గ్రామాలకు పైగా కూడా సాగునీరు అందుతుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో దగదర్తికి సంబంధించి కొంతమంది స్థానికులు ఇటు ఈ వర్క్స్ను కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే గత 2-3 రోజులుగా చేస్తున్నారు. ఈ క్రమంలో 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఈ కెనాల్కి వచ్చి చేరుకుని ఇక్కడ పరిస్థితులను కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ కెనాల్కి సంబంధించి వర్క్స్ కానీ పూర్తయితే తమ గ్రామాలకు సంబంధించి అంతా కూడా భారీ ఎత్తున సాగునీరు వస్తుంది. ప్రధానంగా 12 గ్రామాలకి ఒకవైపు డిఆర్ ఛానల్ నుంచి మరోవైపు డిఎం ఛానల్ ద్వారా దాదాపు 15 గ్రామాలకి కూడా సాగునీరు అందుతుంది. దీన్ని కావాలనే దురుద్దేశంతో కొంతమంది కూడా అడ్డుకుంటున్నారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు 12 గ్రామాల నుంచి వచ్చారని చెప్తున్నారు రైతాంగం. ఏంటి ప్రధాన సమస్య ఇక్కడ? సార్ మాది చోటబుద్ధిడి గ్రామం, నేను మాజీ సర్పంచ్ని. నా పేరు పులిసి అన్నయ్య. సార్ ఇది డిఆర్ ఛానల్, దగదర్తి రాజులపాడు కెనాల్. ఇది దీంట్లో ఇంకో కెనాల్ ఉంది, డిఎం ఛానల్, 2 ఉన్నాయి దీనికి. సార్ ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే డిఆర్ ఛానల్కి వాటర్ వదిలిన తర్వాత ఇక్కడ మెయిన్ 3 బ్రిడ్జిలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒంటరిది కూడా ఒకటి ఉంది, దొంగతూములో ఒకటి ఉంది, దాటిన తర్వాత నక్కలగిన్నె ఒకటి ఉంది. ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ ఎత్తిన వాటరు ఏడో 30% వేస్టేజ్ పోతాయి. నెక్స్ట్ వచ్చేసి దొంగతూములకి 30% పోద్ది, తర్వాత నక్కలగిన్నెకి కొంత పోద్ది. ఈ పోయిన మిగిలిన వాటర్ దగదర్తి రైతులకే పారుదల అవుద్ది. దీన్ని నమ్ముకొని దాదాపు ఎక్కడ ఆమలూరు మోపురు సార్ అంటే మన అల్లూరు మండలం పోవాలి నీళ్ళు, ఇటు బోగోలు మండలం పోవాలా. మేమేందా సార్ ఈ వర్క్ ఏంటంటే 2018లో శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఆనాడు మన ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. తర్వాత మళ్ళీ 2020లో దీన్ని రీటెండర్ పిలిపించిన తర్వాత ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఈ పనులు సక్రంగా జరగల. ఎందువల్ల జరగలేదు? మేము కాంట్రాక్టర్ రోజు అడిగేది ఏమా ఈ సంవత్సరం అంటే అప్పుడు 2 కరువు లేదు కాబట్టి మేము కాంట్రాక్టర్ అడగతా ఉన్నది. ఏం సార్ ఏమయ్యా మీరు కాంట్రాక్ట్ వర్క్ శాంక్షన్ అయింది కదా, మీరు ఎందుకు చేయాలంటే మాకు బిల్లు సకాలంలో చెల్లించలేదు గవర్నమెంట్, అందువల్ల మేము చేయలేకపోతున్న ఉద్దేశంతో ఈ 4 ఏళ్ళు నత్తనాటక జరిగింది పనులు. వాస్తవం ఇది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కావ్యకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, 30 కోట్ల పనులకి వాళ్ళు రావాల్సిన బిల్లు చాలా వరకు మంజూరైన ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ముందుకు వచ్చారు, అయ్యా మేము ఇన్ టైంలో ఈ సంవత్సరం ఖచ్చితంగా కంపల్సరీగా మేము పనిచేస్తాము, ఈ 3 బ్రిడ్జిలు కట్టి ఈ మిగిలిన లైనింగ్ పనులు నీట్గా చేసేసి రేపు తొలి పంటకి మీకు రైతులకు నీళ్లు అందిస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈ కాలువ పనులు మొదలు పెడతారు. కాబట్టి కొంత ఉద్దేశం కారణంగా ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఏంటంటే ఈ కాలువ పనులు జరగకూడదు అనే ఒక కారణంతో ఈ దగదర్తి రైతులు కొంతమంది ముందుకు వచ్చి మాకు 2వ కారు కావాలి. ఇప్పుడు దాదాపు 4,000 ఎకరం సార్, 4,000 ఎకరం రైతులు ఉంటే ఒక 200-300 ఎకరం రైతులకి నీళ్లు పడితే ఇంకెంత మాగానే వేస్టేజ్ అవుతుంది సార్. ప్రతిసారి మేము ఇప్పుడు 2వ కారు కదా సార్, తొలి పంట కూడా మాకు నీళ్ళు, తొలి పంట కూడా మేము ఏం చేస్తాం, కింద రైతులు ప్రతి సంవత్సరం వచ్చి కాళ్ళ మీద పడిగాపులు కాసుకోవాలా, ఈ తూములన్నీ కట్టాల. ఈ తూములు కడుతుంటే తూములు కడుతుంటే ఈ రైతులు కట్టనీరు ముందర. మేము 10-15 మంది గ్రామాల రైతులు మేము ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ కాలువ పాసిపెట్టిపోద్ది, పాసిపెట్టి చుక్క నీళ్ళు కిందకి. అందరు రైతులు 10 గ్రామాల రైతులు సందాలు వేసుకోవటం, దండుకోవటం, మళ్ళీ పాసి పెరగటం, ఏదో పుసపల కాపలాలు ఉండి రేత్రి పువ్వులు కాపలాలు ఉండి పండించుకునే వాళ్ళకి లాస్ట్ చివరి గ్రామాలకు పండగ ఏదో తరగించి తాలుగింజలు పండించుకొని తింటా ఉన్నాం తప్ప మాకేం సఫిషియెంట్గా పంట పండలేదు సార్. చివర ఇక్కడ దాకా నీళ్లు రావాలని చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ ధర్నా చేసింది కానీ ఇక్కడికి వచ్చి పనులు అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతులు ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళంతా చేశారు. మీరు 12 గ్రామాల నుంచి వచ్చామని చెప్తున్నారు. వీళ్ళకి మీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? మాకేమీ ఇబ్బందులు లేవు. కానీ ఎమ్మెల్యే గారు అంతకుముందు వైసీపీ పరిపాలనలో వాళ్ళు ధైర్యం చేయలేక చేస్తే డబ్బులు రావని ఆపిన దాన్ని ఎమ్మెల్యే గారు వచ్చి నేనున్నాను, మీ బిల్లులకి నేను భరోసా, లేట్ అయినా నేను పెట్టుబడి పెడతాను అని వాళ్ళకి ఒక భరోసా కల్పించి ఒక 15-16 గ్రామాలు 2 ఛానళ్ళు వాళ్ళకి అందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతాము. ఇది 1,00,000 కాదు 30 కోట్ల బిల్లు.
ఈ 30 కోట్లు వెనకపోతే మనం మళ్ళీ తేవాలంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో తేలేమనే ఉద్దేశంతో ఆయన మంచి చేయాలి రైతులకి అనే ఉద్దేశంతో ఆయన చేస్తుంటే వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే మన ఎమ్మెల్యే గారికి వచ్చి మాట్లాడితే పని అవుద్ది, కానీ మండలాల దగ్గర ఇంకా రైతు నాయకులు ఇలాంటి వాళ్ళ చేత చేయించడం మీరు అన్నట్టు అదే పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి అదే పార్టీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఉంటే అలా చేయకూడదు. మంచి మార్గంలో పోయేసి అయ్యా ఇదయ్యా అని అడిగితే పని అవుద్ది, కానీ ఏదో స్వార్థపూరితంగా ఏదో ఇప్పుడు ఈ కాలువను లోడి 10 మందికి నువ్వు 10 గ్రామాలకు ఉపయోగపడితే నీకు చిరకాలం మంచి పేరు ఉంటుంది, కానీ గ్రామంలో నేను ఎమ్మెల్యే నేను నీటి సంఘం అధ్యక్షుడిని అంటే ప్రతి పనిని అడ్డుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ దాదాపు 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం, మీకు ఈ 12 గ్రామాలకి గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కానీ చివరి ఆయకట్టు వరకు నీరు వచ్చేదా లేదా? ఈ కెనాల్ పూర్తయితే అలాంటి నీళ్ళు వస్తుందా? సార్, మొదటి కారు మేము పండించుకుంటున్నాం. రెండో కారుకి ఏనాడు ఈ రెండో కారు పండించుకోవాలంటే కట్టమే కొనుక్కోవాల్సిందే అందరు ఆయకట్టుదారులు. ఇక్కడ దగదెత్తి వరకు సఫిషియెంట్గా వస్తాయి, దగదెత్తి వరకు సఫిషియెంట్గా వస్తాయి, దగదెత్తి తర్వాత రావు. దగదెత్తి తర్వాత రావాలంటే పడిగాపులే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. దగదెత్తిలో ఉండేటువంటి రైతులు తప్పితే, అది కొద్దిమంది రైతులు తప్పితే మిగతా 12 గ్రామాల రమ్మను అంటే 12 గ్రామాలు మొత్తం అందరూ వచ్చి అయ్యా మాకు రెండో కారే కావాలా అని చెప్తే అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. ఒక దగదెత్తు స్వార్థం కోసం, దగదెత్తులో ఉండే రైతులు 10 మంది కోసం మన కాలంలో అభివృద్ధి అయ్యే కాలంలో అడ్డుకుంటే రేపు భవిష్యత్ తరాల్లో మన పరిస్థితి మీరు తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని దగదర్తికి సంబంధించి దగదర్తి రాచర్లపాడుకి సంబంధించినటువంటి కెనాల్ అభివృద్ధి పనులను కొంతమంది రాజకీయ కక్షతోనే కేవలం కొంతమంది రైతులను అడ్డం పెట్టుకొని ఇటు ధర్నాలు చేసే కార్యక్రమానికి ఒడికడుతున్నారు. ఇదిగా కానీ జరిగితే ఏదైతే ఈ కెనాల్ కానీ పూర్తయితే మాత్రం దాదాపు ఇటు 12 గ్రామాలు, మరోవైపు 15 గ్రామాలు, అంటే దాదాపు 27 గ్రామాలకు పైగా కూడా చివరి ఆయకట్టు వరకు నీరు వస్తుందని చెప్పి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఇప్పుడు ప్రారంభించినటువంటి పనులు మాత్రం అత్యంత త్వరలోనే పూర్తి అవుతాయి. అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు కూడా సాగునీరు అందుతుందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.